హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు పంజాబీ డ్రెస్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 40 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ పొడవు 7.5, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. నేను క్యాన్వాస్ తీసుకున్నాను. క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ చేశాను. క్యాన్వాస్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత 3 ఇంచెస్ దగ్గర విడ్త్ పెట్టేసుకొని నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సైడ్లో కూడా 2 ఇంచెస్ ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ముందుగా గీసిన బాక్స్ని రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. తర్వాత లాస్ట్లో గీసిన బాక్స్ని మార్కింగ్ చేయాలి రౌండ్ షేప్లో. తర్వాత 1 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసి ఆ 1 ఇంచుని కూడా కలుపుతూ మళ్ళీ రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. తర్వాత 1/2 ఇంచు ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేయాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్ డిజైన్ ఈ విధంగా కట్ చేస్తూ నీట్గా ఆపకుండా కత్తర్ని రౌండ్ షేప్లో తిప్పుతూ కట్ చేయాలి. ఈ విధంగా క్లాత్ పైన పెట్టి ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు నెక్ డిజైన్ మాత్రం లోపలి భాగం స్టిచ్ వేస్తూ వచ్చాను. నీట్గా వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత సేమ్ అదే సైజులో నెక్ ఏ విధంగా ఉందో అదే సైజులో ఇంకొక క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు నేను లోపలి భాగంని స్టిచ్ వేస్తూ వచ్చాను. నెక్ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా రౌండ్ షేప్లో తిప్పుతూ వీ షేప్లో స్టిచ్ వేస్తూ నీడిల్ అనేది మధ్యలో పెట్టేసి తర్వాత టర్న్ చేసి ఎక్కడైతే షార్ప్గా ఉందో అక్కడ నీడిల్ మధ్యలో స్టాప్ చేసి క్లాత్ని టర్న్ చేయాలి. తర్వాత 1/2 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ వదులుతూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ థ్రెడ్ అనేది కట్ చేయకుండా చూడండి, కట్ కాకుండా చూడండి. తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టర్న్ చేసి ర్యాప్ చేసి ఒకసారి ఐరన్ చేసుకొని తర్వాత నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా వేయాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు క్లాత్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే మనం ఫస్ట్లో వేసిన స్టిచ్ కనిపిస్తుంది. ఆ స్టిచ్ పైనుంచి మళ్ళీ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్, లోపలి భాగం స్టిచ్ వేస్తూ రావాలి. మనం ఐరన్ చేయడం వలన నీట్గా స్టిక్ అయిపోతుంది. ఒకవేళ ఐరన్ చేయడానికి వీలు కాకపోతే కదలకుండా ఆల్ పిన్స్ పెట్టి కూడా స్టిచ్ వేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు 1/4 ఇంచు వదులుకుంటూ క్లాత్ వదిలేసి కట్ చేసాం కదా, ఆ 1/4 ఇంచు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. నీట్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి లోపలి భాగంలో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత లోపలి భాగం నీట్గా ఒక 1/4 ఇంచు వదులుతూ కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి మధ్యలో టక్ ఇచ్చాం కదా, మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకొని కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసుకొని రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. 1/4 ఇంచు విడుతుతో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ క్రాస్గా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది నీట్గా వేయాలి. నీట్గా రౌండ్ షేప్లో కార్నర్కి మాత్రమే వేయాలి. కార్నర్కి వేయడం వలన మనకు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ నెక్ని ఈ విధంగా కరెక్ట్ మిడిల్ పాయింట్ చూసుకుంటూ ఈ విధంగా సెట్ చేస్తూ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో వేయాలి ఫ్రెండ్స్. నేను డిజైన్ అనేది 2 వెరైటీస్ చూపిస్తున్నాను. ఇదొక వెరైటీ, తర్వాత మళ్ళీ ఇంకొక వెరైటీ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరొక వెరైటీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. కరెక్ట్ రౌండ్ షేప్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ చుక్కల్ని కలుపుతూ రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. తర్వాత నేను 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు. ఈ విధంగా థర్మోకోల్ బాల్స్ పెట్టేసి పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి.
ఈ విధంగా రెడీ చేయాలి ఫ్రెండ్స్. నేను పైపింగ్ కోసము క్రాస్ ముక్కలు తీసుకుంటున్నాను. ముందుగా పోట్లీ బటన్స్ మనం రౌండ్ మార్కింగ్ చేసాం కదా, వాటిపైనే ఒక పావించు విడుతుతో గ్యాప్తో పోట్లీ బటన్స్ స్టిచ్ వేస్తూ వచ్చాను. నీట్గా వేయాలి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా వేయలేను అనుకుంటే పావు ఇంచు మార్కింగ్ చేయొచ్చు. మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ పైనే స్టిచ్ వేస్తూ రావచ్చు. దగ్గరికి వేయాలి ఫ్రెండ్స్. మనకు ఎంత కావాలి కనిపించాలి, చిన్నగా కనిపించాలి, అంతవరకే దగ్గరికి వేయాలి. ఈ విధంగా నీట్గా దగ్గరికి వేయాలి. ఎక్కువ తక్కువ రావద్దు ఫ్రెండ్స్, అన్నీ సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. అక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసుకోవాలి ప్లెయిన్గా. ఎక్స్ట్రా ఉన్నది దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత నేను పైపింగ్ కోసం పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, క్రాస్ ముక్కలు, వాటిని జాయిన్ చేసుకున్నాను. మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి పైపింగ్ థ్రెడ్ సన్నది తీసుకున్నాను. అది మధ్యలో పెట్టేసి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా, ఎంత టైట్గా వేస్తే మనకు పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. మనము గ్రీన్ క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్లాత్కి నేను ఫస్ట్ పైపింగ్ వేస్తున్నాను. ఈ విధంగా పైపింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ ముడతలు లేకుండా, నెక్ అనేది రౌండ్ డీప్ ఎక్కువగా ఉంది కాబట్టి సాగుతుంది. మనం క్లాత్ని మాత్రం సాగకుండా నెమ్మదిగా మూవ్ చేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి ఈ విధంగా పైపింగ్ రివర్స్లో మనకి థ్రెడ్ పైపింగ్ ఎంత ఉంటుందో అంత దగ్గరికి వేసుకోవాలి. జాయింట్ పైనే నీట్గా కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ముడతలు లేకుండా ఒకసారి సెట్ చేస్తూ నీట్గా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మనం డిజైన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మధ్య పార్ట్ ఈ విధంగా చూసుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ మధ్య పార్ట్ కరెక్ట్ డిజైన్ మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు క్లాత్ అనేది అటు ఇటు కదులుతుంది అనుకుంటే ఒకసారి ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ డిజైన్ కరెక్ట్ పైనే రావాలి, నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేయాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.